హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గార్లిక్ బటర్ క్రీమీ చికెన్ అనమాట. కొంచెం డిఫరెంట్గా కాంటినెంటల్ స్టైల్లో చాలా చాలా సింపుల్గా మనం రెస్టారెంట్లో చేసే విధంగా, అంటే రెస్టారెంట్లోనే దొరుకుతుందండి. జనరల్గా ఎవరు ఇంట్లో చేసుకోరనమాట. అయితే ఇది మీకు ఎలా చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా చేసి చూపిస్తాను. ఎక్కడా మిస్ అవ్వకుండా వీడియోని ఎండింగ్ వరకు చూసి యాజ్ ఇట్ ఈజ్ రెసిపీని ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. దీనికోసం బోన్లెస్ చికెన్ ఒక 1/2 కిలో తీసుకోవాలండి. తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పీసెస్ అనేవి కొంచెం పెద్దవి చిన్నవి కాకుండా మీడియం సైజులో తీసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను, వైట్ పెప్పర్ పౌడర్ కానీ బ్లాక్ పెప్పర్ పౌడర్ కానీ తీసుకోండి, ఒక టీ స్పూను, గరం మసాలా, ఆ తర్వాత చాట్ మసాలా ఒక టీ స్పూను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూను, సాల్ట్ మన రుచికి సరిపడా, పచ్చిమిరపకాయలు చీరేసి ఒకటిన్నర వరకు తీసుకోండి. కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. ఒక నిమ్మకాయ, మనం మామూలు మీడియం సైజ్ నిమ్మకాయ ఉంటుంది కదండి, ఆ నిమ్మకాయ జ్యూస్ అంతా తీసుకోండి. తీసుకొని మొత్తం ఒకసారి బాగా, అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక టీ స్పూన్ మైదా రెండింటినీ కలిపి పైనుంచి చల్లి కొంచెం కోట్ అవనండి. ఎక్కువ వేయకూడదండి, చాలా 1 టీ స్పూనే వేసాను నేను 1/2 కిలోకి. సో ఇలా మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 1/2 అవర్ పాటైనా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి అనువుగా కొంచెం ఆయిల్ వేసుకొని వేడయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, మన ప్యాన్లో ఎంతవరకు అయితే మనం చికెన్ పీసెస్ పడతాయో అంతవరకు వేసేసుకొని మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చూడండి, ఇలా మొత్తం మంచిగా రెడ్ కలర్లో వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేయాలి. ఇలా మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసి మిగతా చికెన్ని కూడా ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. చేసుకొని ఇంత ఆయిల్ అవసరం లేదండి. సో మనకి ఎంతైతే ఆయిల్ అవసరం అనుకుంటామో అంత ఆయిల్ ఉంచేసి ఈ కడాయిలో మిగతా ఆయిల్ అంతా తీసేయాలి. నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంచాను, ఎందుకంటే మనం దీంట్లో బటర్ కూడా ఎక్కువ వేస్తాము. బటర్ చికెన్ కదా, అందుకని ఒక 50 గ్రాముల వరకు బటర్ తీసుకున్నాను. తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు చాలా సన్నగా కట్ చేసినటువంటి వెల్లుల్లిపాయలు. మనం చేసేది గార్లిక్ బటర్ క్రీమీ చికెన్ అనమాట. సో ఒక టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లిపాయలు తీసుకొని అది కొంచెం వేగిన తర్వాత బటర్ మొత్తం కరగాలండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా 1.5 నుంచి అలా వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇది కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లో మనం ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి, అదొక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మిల్క్ ఒక 50 ml వేసుకోవాలన్నమాట. అంటే మనం తీసుకుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి, 1/2 కిలో చికెన్ కాబట్టి 1/2 కిలో చికెన్కి సరిపడా మెజర్స్ అనమాట. ఆ తర్వాత మొజరెల్లా చీజ్ లేదంటే చీజ్ క్యూబ్స్ దొరుకుతాయి కదండి, అవి కూడా తీసుకొని ఒక టీ స్పూన్ వరకు మళ్ళీ బ్లాక్ పెప్పర్ కానీ వైట్ పెప్పర్ పౌడర్ కానీ వేసుకొని ఆ చీజ్ మెల్ట్ అయినంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ మొత్తాన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంటే ఇప్పుడు ఇది మనం క్రీము బటరు కరిగిపోయింది, క్రీము మిల్క్ అలా ఉడకాల్సిన అవసరం లేదు. సో చూడండి, ఇలా మొత్తం దగ్గర పడేంత వరకు కొత్తిమీరతో సర్వ్ చేసుకొని రెడీ చేసుకుంటే చాలా చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా మనకి గార్లిక్ బటర్ క్రీమీ చికెన్ రెడీ అయిపోతుంది. ఇది రోటీస్తో బాగుంటుంది, ఏదైనా ఫ్లేవర్డ్ రైసెస్ ఉంటాయి కదండి, బగారా రైసు అలాంటి వాటితో కూడా బాగుంటుంది. చాలా చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మనం రెస్టారెంట్ స్టైల్లో కాంటినెంటల్ రెసిపీ అనేది ప్రిపేర్ చేసాం అనమాట. సో ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.